హాయ్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో హ్యామ్ స్ట్రింగ్స్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. టాల్ తీసుకుని మేము రెడీగా ఉన్నాం, మీరు కూడా టాల్ తీసుకోండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. హలో గైస్, హాయ్. సో ఈరోజు టాల్తో ఎక్సర్సైజెస్. ఎస్, కాకపోతే ఈజీగా ఉంటుందో అనుకోవద్దు. టవల్ మేము అస్సలు అనుకోం, నీతో ఎక్సర్సైజెస్ అంత ఈజీ కాదు. ఐమ్ గ్లాడ్ యూ ఆల్ ఫీల్ దాట్. అందుకనే కదా నేను అసలు ఎక్కడ ఛాన్స్ వదలకుండా, మేబీ ఒక్క ఎక్సర్సైజ్ ఈజీ ఉన్నా ఇమీడియట్గా నెక్స్ట్ ఎక్సర్సైజ్ విల్ బి కొంచెం ఛాలెంజింగ్. సో మరీ టఫ్గా ఉండకూడదు, మరీ ఈజీగా ఉండకూడదు. ఏదైనా కూడా ఛాలెంజింగ్ ఉండాలి. ఎలా ఉండాలంటే మనం చేసే ఎక్సర్సైజెస్ కొంచెం చేయగలగాలి అండ్ ఛాలెంజింగ్గా కూడా ఉండాలి. మరీ ఈజీ ఉంటే కూడా అసలు మనకి ఎఫెక్ట్ ఉంది, ఎందుకంటే మన బాడీకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో అదే ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కూడా ఎఫెక్ట్ ఉండదు. సో దాన్ని మనం మోడిఫై చేస్తూ ఉండాలి. ఓకే, సో షుడ్ వి స్టార్ట్. సో ప్రాపర్ స్పెసిఫిక్ వార్మప్ అంటూ ఏమి ఉండదు, బికాజ్ మనం ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ అండ్ హ్యామ్స్ట్రింగ్ వన్ మసిల్ ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి విల్ ఓన్లీ స్టార్ట్ విత్ బేసిక్ ఎక్సర్సైజెస్ అండ్ దెన్ ప్రాపర్గా డీప్ స్ట్రెచ్ చేద్దాం. ఆల్ రైట్, ఫ్రమ్ హియర్ ఫస్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ ఫార్వర్డ్ ఫ్లెక్స్ చేసి లెఫ్ట్ నీ బెండ్, ఇక్కడ నుంచి హిప్ బ్యాక్ పుష్ చేస్తూ ఈ నీ స్ట్రైట్ ఉంచాలి, ఈ నీ బెండ్ చేయాలి. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ కూడా ఫార్వర్డ్ ఫేస్ చేస్తూ ఉండాలి. బెండ్ చేస్తూ లెఫ్ట్ నీ పుష్ యువర్ హిప్ బ్యాక్ అండ్ బ్యాక్ ఫ్లాట్. డూ యూ గైస్ ఫీల్ ద స్ట్రెచ్? యా, సో స్టే దేర్. ఇక్కడ మీకు స్ట్రెచ్ తెలియాలి. మీకు స్ట్రెచ్ తెలియకపోతే యూ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ రైట్. నీ ఇలా బెండ్ చేయకూడదు, నీ స్ట్రేట్ ఉండాలి. ఇంకా కొంచెం డీప్ వెళ్ళండి టు ఫీల్ కొంచెం ఎక్స్ట్రా. అండ్ ఇది చేయడం కష్టంగా అనిపిస్తే స్టే అప్, స్టే హియర్, ఇలా సపోర్ట్ తీసుకోండి. ఓకే, అండ్ స్టే 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and up. ఇక్కడ నుంచి స్విచ్, అదర్ లెగ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ నీ బెండ్. ఇక్కడ నుంచి స్లోగా హిప్ వెనక్కి, ముందుకు వెళ్ళకూడదు, హిప్ వెనక్కి పుష్ చేస్తూ నీ బెండ్ చేయండి అండ్ గో ఫార్వర్డ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and up. సో ఇదే పోస్చర్లో ఆల్టర్నేట్ లెగ్ స్ట్రెచెస్ చేద్దాం. హ్యామ్స్ట్రింగ్ ముందుకి రీచ్, కమ్ అప్ అండ్ స్టెప్, అదర్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ ఇలా రీచ్ చేస్తూ హ్యాండ్స్ పైకి. ఓకే, మనం ఫార్వర్డ్ రీచ్ చేసినప్పుడు బ్యాక్ రౌండ్ చేయకుండా ట్రై మాక్సిమం టు కీప్ యువర్ బ్యాక్ ఫ్లాట్. ఓకే, లెట్స్ గో. అండ్ 5, 6, 7 go. Right leg forward, hinge your hip back, reach, toes beyond వెళ్ళాలన్నమాట. Left, up, right, up, left, hip back, left, 7, 8, 9, 10 అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ ముందుకి ఇలా క్రాస్ చేసి నించోవాలి. స్ట్రేట్, నీస్ కొద్దిగా సాఫ్ట్ అండ్ ఇక్కడ నుంచి స్లోగా బెండ్ ఫార్వర్డ్ అండ్ అప్. మనం ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు కూడా keep your back flat. Okay, let's go. 5, 6, 7 go. Hip venaki push chestu, reach forward and paiki randi. And 2, balance, knees kodiga soft. 3, slowga come up slowly, go down slowly. 4, cross chest పెట్టినప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేయాలి, ఎందుకంటే సడన్ జర్క్స్ మళ్ళీ నీస్ కి బ్యాడ్. ఓకే, 5, 6, 7,
8, 9, 10. And switch other side. Put left leg cross chesi. And 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, slow movements, last one, 10. So let's start with the first one. On the floor, మనం towel తీసుకొని seated position లో we'll try couple of exercises. ఆ తర్వాత we will switch. So first, legs straight and మీ towel తీసుకోండి. So one leg fold చేసి వేరే other leg పైన పెట్టండి and ఇంకో లెగ్ మీరు ఇలా హోల్డ్ చేయండి ఫ్రంట్ ఉన్న లెగ్ దగ్గర. ఆల్ రైట్, అండ్ ఇక్కడి నుంచి హోల్డ్ చేస్తూ మీరు రీచ్ ఫార్వర్డ్, బ్యాక్ రౌండ్ కాకుండా చెస్ట్ ఫార్వర్డ్ పుష్ చేస్తూ ముందుకు వెళ్ళండి. అండ్ గో ఫార్వర్డ్, 1, abs suck in, 2, shoulders ears నుంచి దూరం, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and release. Do you feel the stretch? Yeah. Yes. Other side, and from there flex చేయండి, front foot flex చేస్తూ first sit straight, back straight. Automatically ఈ పొజిషన్లో you will feel the stretch. తెలుస్తుందా మీకు? యా, ఇక్కడ నుంచి షోల్డర్స్, చెస్ట్ కొంచెం ఫార్వర్డ్, చిన్ ఫార్వర్డ్ అండ్ మెల్లిమెల్లిగా గో ఫార్వర్డ్. అండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And come back up. Are you both okay? Yeah. All right. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ వన్ మళ్ళీ హోల్డ్, సింగిల్ లెగ్, అదర్ లెగ్ కూడా మనం కిందని పెడతాము. ఇక్కడ నుంచి ఫ్లెక్స్ చేసి ఇలా టోస్ పాయింటెడ్ కాదు, ఫ్లెక్స్ చేసినప్పుడే విల్ వర్క్ మోర్ ఆన్ ద బ్యాక్ సైడ్ అనమాట. ఓకే, అండ్ ఫ్రమ్ హియర్ స్లోగా లిఫ్ట్ ఇట్ అప్ మ్యాక్సిమం మీరు ఎంత. కాకపోతే మీరు లిఫ్ట్ చేసినప్పుడు ఇలా వెనక్కి వెళ్ళిపోకండి, స్టే సెంటర్డ్. కావాలంటే టవల్ని కొద్దిగా ఇలా దగ్గరికి పట్టుకొని మ్యాక్సిమం ఎల్బోస్ బెండ్ చేస్తూ లేపుతూ ఉండండి. ఓకే, లెట్స్ గో. అండ్ అప్, 1, knee straight, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and down. Switch, other leg, and slowగా take a deep breath. మెల్లిగా ఈ లెగ్ కూడా మీరు లూజ్గా వదిలేయకూడదు, ఫ్లెక్స్ చేసి స్ట్రైట్ పెట్టండి. అండ్ స్లోగా టేక్ యూర్ టైమ్, లిఫ్ట్ ఇట్ అప్, బ్యాక్ లీన్ అవ్వకండి, స్టే సెంటర్డ్, మీ బాడీ అప్పర్ బాడీ. అండ్ దేర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and slowగా డ్రాప్ డౌన్. మీరు కిందికి తెచ్చేటప్పుడు కూడా సడన్గా లెగ్ డ్రాప్ చేయకండి, స్లోగా కిందికి. ఓకే, నా లై డౌన్. ఇప్పుడు మనం కూర్చొని చేసింది సేమ్ రిపీట్ చేస్తున్నాము. ఫస్ట్ దాని ముందు విల్ డూ అండ్ అదర్ డ్రిల్. సో ఏదైనా మనం స్ట్రెచెస్ చేసినప్పుడు కూడా స్లోగా ప్రోగ్రెస్ ఇవ్వాలి. ఒకటేసారి మీరు ఆ డీప్ స్ట్రెచ్లోకి వెళ్ళలేరు ఫస్ట్ థింగ్, అండ్ ఫోర్స్ కూడా చేయొద్దు వెళ్ళడానికి. అగైన్ మీరు ఫోర్సబుల్గా ఆ స్ట్రెచ్లోకి వెళ్తే ఇంజరీస్ అవుతాయి, మసిల్ టేర్, లిగమెంట్ టేర్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో మీరు చాలా జాగ్రత్తగా చేయాలి.
ఆల్రైట్ ఫస్ట్ ఇలా మళ్ళీ ప్లేస్ యువర్ ఫుట్ ఈ రైట్ లెగ్ పైన లెఫ్ట్ లెగ్ పెట్టేసి మెల్లిగా పుల్ మీ నీ ఇన్. నా ఇక్కడి నుంచి వెనకాలకి పట్టుకొని మీ థై దగ్గర ఇలా ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి హోల్డ్ అండ్ పుల్ క్లోజర్. ఓకే, కమ్ ఆన్ గైస్, స్లోగా గెట్ ఇన్ టు దిస్ పొజిషన్. ఇక్కడి నుంచి పుల్ యువర్ నీ క్లోజర్. 5 4 3 2 1. సో ఈ పొజిషన్లో స్లోగా ఎక్స్టెండ్ యువర్ లెగ్ అప్ స్ట్రైట్. ఓకే, సో దానికి నెక్స్ట్ వేరియేషన్ ఇది. లెగ్ స్ట్రైట్ ఫ్లెక్స్ చేసి ఫుట్ ఆర్ పాయింటర్ కూడా పెట్టచ్చు మీ ఇష్టం, బట్ ఫ్లెక్స్ చేయడం ఇస్ మై ఆప్షన్. అండ్ కీప్ పుల్లింగ్ స్లోగా. అండ్ 1 2 హోల్డ్ దేర్. 3 4 5 6 7 8 9 10 and slowగా down. ఇప్పుడు సేమ్ లెగ్ ఇదే లెగ్ మనం కంటిన్యూ చేద్దాము. వేరియేషన్, ఇంకో వేరియేషన్. టేక్ ద టవల్ అండ్ వెనకాల నుండి ఇలా లోపల నుండి పట్టుకొని we will pull it closer. So let's take it కొంచెం పైన పట్టుకుందాం. ఓకే, ఈ పొజిషన్ నుంచి హోల్డ్ ఇట్, ఫ్లెక్స్. సో ఈ కాలు నీ పైన పెట్టకూడదు, ఇక్కడ సాఫ్ట్గా మనం అసలు కొంచెం నీ ఎగ్జాక్ట్లీ పైన కాకుండా కొంచెం వెనకాలకు పెట్టండి కిందకి. ఆల్రైట్, అండ్ ఫ్లెక్స్ యువర్ ఫుట్. రెడీ గైస్, ఇక్కడ నుంచి పుల్ చేస్తూ ఉండాలి. అండ్ గో. 1 2 3 4 5 6 7 8 9 and 10. And slowga now release. Switch other side and ikkadi nunchi right leg on the left and slowga venakala vibe ki one hand ila madhyalonchi other hand baita nundi ila thoda venakalaki pattukondi and slowga మీ వైపు పుల్ చేస్తూ ఉండండి. 1 2 3 4 5 and slowly release. ఇక్కడ నుంచి లెగ్ అప్, ఫ్లెక్స్ and keep pulling. 1 2 3 4 flex చేయండి ఫుట్. 6 7 8 9 10 and ఇప్పుడు take the towel. Another variation. And hold చేస్తూ and flex the foot. Keep going. 1 2 3 4 5 6 7 8 9 10 and slowగా release. అభిమానిక నెక్స్ట్ వర్కౌట్ ఏంటి? నేను రెడీ ఉన్నాను ఫర్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి 1 knee bend, other leg straight. ఓకే, అండ్ ఇలా టవల్ పెట్టేసి హోల్డ్ చేయండి. ఈసారి టోస్ పాయింటెడ్. ఓకే, ఫ్లెక్స్ కాకుండా పాయింట్. ఇక్కడ నుంచి పుల్ ఇట్ క్లోజర్ టు యువర్ చెస్ట్. మన చెస్ట్ వైపుకి, మన బాడీ వైపుకి పుల్ చేస్తుండాలి. నేను షోల్డర్స్ లేపట్లేదు, షోల్డర్స్ డౌన్, ఎల్బోస్ బెండ్. ఇంకా కొంచెం దగ్గర పట్టుకోవాలంటే దగ్గరికి కూడా పట్టుకోవచ్చు మీరు టవల్. అండ్ ఇంకొంచెం స్ట్రెచ్ అవుతుంది. ఆల్ రైట్, ఫ్రమ్ హియర్ పుల్ పుల్ పుల్. ఓకే, మాక్సిమం మీ దగ్గరికి ఇలా పుల్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ రైట్, 5 6 7 knee straight and go. 1 2 3 knees pop చేయకండి. 4 5 6 7 8 9 10 and same hand same leg ఇదే మీరు సైడ్ కి మెల్లిగా డ్రాప్ చేయండి టు ద సైడ్ అండ్ సేమ్ థింగ్ పైకి పుల్ చేస్తూ ఉండండి. ఇలాగే పట్టుకుంటూ అదర్ సైడ్ కూడా హిప్ మరీ పైకి లేపకుండా
ట్రై మీ బాడీ స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ నుంచి అప్ అప్ మీ లెగ్ స్ట్రైట్ నీ స్ట్రైట్ అండ్ 5 6 7 go 1 2 3 4 5 6 7 8 9 10 and very slowly come back to the center. Ippudu switch other side and left foot up, pointed straight and 5 6 7 and go 1 pull 2 knee straight button try cheyandi 3 4 5 6 7 8 9 10 and slowly drop to the side, other hand support తీసుకోండి and pull చేస్తూ ఉండండి 1 2 3 4 5 6 7 8 9 10 and slowly bring it back down and ఈసారి ఇందులోనే డిఫరెంట్ వేరియేషన్ మళ్ళీ హోల్డ్ ఇట్ అప్ అండ్ అదర్ లెగ్ ఎక్స్టెండెడ్ కంప్లీట్గా ఫ్లోర్ మీదకి ఆల్ రైట్ అండ్ నీ స్ట్రైట్ సో ఈసారి మీకు ఇంకా కొంచెం డీప్గా స్ట్రెచ్ తెలుస్తుంది ఎందుకంటే అదర్ లెగ్ మనం కంప్లీట్గా కింద ఫ్లోర్ పైన స్ట్రైట్ చేసి పెడుతున్నాం మీరు ఫ్లెక్స్ చేసి పెట్టచ్చు లేకపోతే పాయింటెడ్ కాకపోతే బోత్ ద నీస్ రెండు కాళ్ళ నీస్ మనం స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయాలి అండ్ ఈ పైన ఉన్న లెగ్ మనం సపోర్ట్ టవల్తో పట్టుకున్నది మనం దగ్గరికి పుల్ చేస్తూ ఉండాలి ఓకే లెట్స్ గో కీప్ గోయింగ్ కీప్ పుల్లింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 and same thing ide you're going to take it side ga opposite side ఇప్పుడు రైట్ లెగ్ నేను ఇంతకుముందు రైట్ సైడ్ డ్రాప్ చేశాను ఈసారి ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ కాకుండా ఓన్లీ లిటిల్ కొద్దిగానే యూ విల్ ఫీల్ ద స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 breathe 8 9 10 and come back to the center slowly down. Are you both okay? సో ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎక్కువ అనిపించేది ఇస్ ఆపోజిట్ సైడ్ డ్రాప్ చేసినప్పుడు సో జాగ్రత్త కీప్ బ్రీదింగ్ అండ్ స్లోగా కింద లెగ్ ఎక్స్టెండ్ చేస్తూ పైన లెగ్ స్ట్రైట్ అండ్ అప్ 1 2 3 4 5 6 7 8 9 10 and isari opposite side to the side knee straight 1 2 3 4 5 6 7 8 9 10 to the center and down and relax ikkadi nunchi slowly knees inside legs kanchi wide ila baby pose lo wide itla open chesi knees bend chestu closer stay there and slowly ikkadi nunchi release diamond position lo and pelvic in and melliga flutter me legs and that's it for today. చూసారు కదా ఇప్పటి వరకు మేము చేసిన ఎక్సర్సైజెస్
హ్యామ్స్ట్రింగ్స్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే స్ట్రెంగ్త్ పెరగడానికి ఎక్సర్సైజెస్ చేశాము. టాల్ సపోర్ట్ తీసుకుని రెసిస్ట్ చేస్తూ చేశాము. మీరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు యూజ్ అయ్యే కొత్త ఎక్సర్సైజెస్ తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.